హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లౌజెస్ వీడియో పార్ట్ 1కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పార్ట్ 2లో కూడా మీకోసం మరికొన్ని బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఇంక వీడియోలోకి వెళ్దామా అండి? పార్ట్ 2లోని ఫస్ట్ మగ్గం బ్లౌజ్ అండి ఇది. ఈ బ్లౌజ్ నేను మగ్గం వర్క్ చేయించి ఆల్మోస్ట్ 5 years అవుతుందండి. 5 years బ్యాక్ ఇక్కత్, ఒక 5 to 6 years బ్యాక్ అప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీ కలెక్షన్లో ఈ శారీ నేను అప్పుడు తీసుకున్నానండి. ఇక్కత్ శారీస్ ఇవి మ్యాక్సిమం ఒక 5-6 years బ్యాక్ బాగా మనకి ట్రెండ్లో నడిచిన చీరలండి ఇవి. అందరి దగ్గర మ్యాక్సిమం అంటే అప్పట్లో మన అమ్మల కాలంలో పోచంపల్లి అనేవాళ్ళు. ఇప్పుడు వీటిని ఇక్కత్ అని, అంటే వీవింగ్లో మాట. పోచంపల్లి అనేది సింగిల్ వీవ్, డబల్ ఇక్కత్ అని, ట్విల్ ఇక్కత్ అని, ఇవన్నీ కూడా వీవింగ్లో డిఫరెన్సెస్తో ఈ పేర్లు మార్చి పెట్టిన పేర్లేనండి. ఆరిజిన్ అయితే మాత్రం మనకి మ్యాక్సిమం మన పోచంపల్లి డిస్ట్రిక్ట్లో దొరికే శారీస్ ఇవి. అక్కడ వీవర్స్ నుంచి మనకు వచ్చిన మ్యాక్సిమం శారీస్ ఈ పోచంపల్లి లేక ఇక్కత్ అనే శారీస్ మాట. నెక్స్ట్ మనం బ్లౌజ్ విషయానికి వస్తే, శారీ ఏమో పర్పుల్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి కాంట్రాస్ట్గా మనకి పింక్ కలర్ కడ్డీ బోర్డర్, జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ శారీలో బ్లౌజే నేను మగ్గం వర్క్ చేయించానండి. సో అప్పుడు 5 years బ్యాక్ అంటే అప్పటికి ఈ వర్క్ అనేది చాలా ట్రెండ్లో ఉండే వర్క్ మాట. ఈ వర్క్లో ఫిషింగ్కి వస్తే మనకి ఇందులో షుగర్ బీడ్స్ వస్తాయండి. మ్యాక్సిమం ఇందులో ఎక్కువ మనకి వర్క్లో కనిపించేవి షుగర్ బీడ్స్ వర్కే. నెక్స్ట్ ఏమో థ్రెడ్, దీని అవుట్లైన్ ఏమో జర్దోజీ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ పర్ల్స్ వచ్చాయి, కుందన్స్ కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ బాడీ బ్యాక్ పార్ట్లోని ఇలాగా చిన్న చిన్న బుటీస్, షుగర్ బీడ్స్ బుటీస్ ఇప్పించాను నేను. హ్యాండ్ విషయానికి వస్తే, హ్యాండ్ కూడా కొంచెం హెవీగానే చేయించానండి నేను. హ్యాండ్కి ఏంటంటే ఇలాగా పార్టిషన్, కట్ వర్క్ పార్టిషన్స్, ఇలా లైన్ పార్టిషన్స్ ఇచ్చి ఇక్కడ ఇలాగా లైన్స్లోని నేను మగ్గం వర్క్ చేయించానండి. ఇది బ్లౌజ్ విషయానికి వస్తే, నెక్స్ట్ టాజిల్స్ అనేవి అప్పట్లో నేను మగ్గం టాజిల్స్ నేను చేయించలేదు. ఇవన్నీ కూడా బయట రెడీమేడ్గా మనకి దొరికే టాజిల్సే. నాకు కొంచెం టాజిల్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలా టాజిల్స్ కూడా డిఫరెంట్ టాజిల్స్ కలెక్షన్ అనేది ఎక్కువ ఇష్టపడతాను అనమాట. యాక్చువల్గా నేను ఎక్కువ బ్లౌజ్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తానండి. ఎందుకంటే శారీ యొక్క అందం అంతా కూడా మనం వేసుకునే బ్లౌజ్లోనే ఉంటుంది కాబట్టి. ఒక 2000 రూపాయల చీరకైనా సరే మనం బ్లౌజ్ కానీ మంచిగా డిజైన్ చేయించుకుంటే ఆ చీర యొక్క వాల్యూ పెరుగుతుందని నేను అనుకుంటానండి. అందుకని ఎక్కువ బ్లౌజ్కి వెయిటేజ్ ఇస్తాను నేను. నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే, ఇది ఒక వైన్ కలర్ బ్లౌజ్ అని చెప్పుకోవాలండి. దీనికి నేను చాలా సింపుల్ వర్క్ అని అనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ చాలా హైలైట్ అయిందండి ఈ శారీ మీదకి. ఇక్కడ బ్లౌజ్ కేవలం కింద పార్ట్ మాత్రమే నేను కొంచెం వర్క్ చేయించానండి. మొత్తం కట్దానా బీడ్స్తోనే వర్క్ చేయించాను. ఇవి చాలా షైనింగ్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే మాత్రం నిజంగా వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు. ఈ బ్లౌజ్, ఈ వర్క్ అనేది చూడడానికి సింపుల్ అనిపించినా కూడా మీరు డీటెయిలింగ్ దగ్గర నుంచి చూస్తే ఇందులో కట్ బీడ్స్ అనేవి మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలండి. ఇక్కడ మనకి రింగ్ నాట్ వర్క్ వచ్చి, అంటే ఫ్లవర్ డిజైన్ అన్నమాట. శారీలో ఏంటంటే ఇది యాక్చువల్గా బిన్నీ క్రేప్ శారీ అండి, కలంకారీ డిజిటల్ ప్రింట్ అన్నమాట. మొత్తం శారీ అంతా కూడా మీరు చూస్తే ఇలాగా కలంకారీ డిజైన్ అంటే తెలిసిన వాళ్ళందరికీ చెప్పక్కర్లేదు. ఇలాగా మనకి క్రీపర్ డిజైన్ వస్తుంది. సో నేను బ్లౌజ్లో కూడా ఇలాగా క్రీపర్స్ అనేవి నేను వేయమని చెప్పాను అనమాట. ఇక్కడ ఈ పార్ట్ అనేది బ్లౌజ్కి చాలా హైలైట్ అయింది, కింద పార్ట్. నేను హ్యాండ్ కూడా ఏంటంటే చిన్న సెమీ పఫ్ ఇచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చిన హ్యాండ్ కట్ అనేది మాత్రం వేసుకునేటప్పుడు చాలా బాగా కనిపించింది. ఇలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే సింపుల్ రౌండ్ వచ్చింది. ఇక్కడ నెక్ పార్ట్లోని ఇలాగ సింపుల్గా ఇక్కడ మనకు హ్యాండ్లో ఉండేటట్టుగానే ఇలా లీనియర్ వెర్షన్లోని హ్యాండ్ వర్క్ ఇలాగ చేపించాను, మగ్గం వర్క్. ఇంకా బ్యాక్ పార్ట్ విషయానికి వస్తే సింపుల్ రౌండే ఇచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ అంతా చిన్న షుగర్ బీడ్స్తో బూటీస్ పెట్టించాను అనమాట.
బ్లౌజ్ అయితే మాత్రం చూడడానికి మీకు సింపుల్ అనిపించవచ్చు, కానీ ఒక్కసారి వేసుకున్నప్పుడు మాత్రం ఈ లుక్ అనేది మాత్రం నిజంగా మొత్తం మారిపోతుంది అన్నమాట. సారీకి బ్లౌజ్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఇంకా సారీ విషయానికి వస్తే ఇది చాలా చాలా లైట్ వెయిట్ అండి. ఇంకా మీకు చెప్పాలి అనుకుంటే ఇది ఒక 60 to 80 గ్రామ్స్ వెయిట్ ఉండే సారీ అని చెప్పచ్చు. చాలా మీకు వీడియోలో చూడండి, ఇది చాలా వెరీ వెరీ లైట్ వెయిట్ మట్ సారీ. ఇది బిన్నీ క్రేప్ సారీ. సారీ కూడా కలంకారీ డిజిటల్ ప్రింట్ వచ్చి మనకి ఎంత లైట్ వెయిట్ అంటే డే అంతా మీరు క్యారీ చేసిన శారీని మీరు కొంచెం కూడా విసుగు అనిపించదు. ఇది యాక్చువల్గా టీనేజ్ అమ్మాయిలకి అయితే శారీ కొత్తలో డ్రేప్ చేసుకోవడానికి వాళ్ళకి కష్టంగా అనిపించినప్పుడు ఇలాంటి శారీస్తో వాళ్ళు డ్రేపింగ్ అని స్టార్ట్ చేస్తే శారీ డ్రేపింగ్ అనేది వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే ఈ సారీ మీరు గమనించే ఉంటారు, పైథనీ ఇన్స్పైర్డ్ పళ్ళు ఇచ్చారండి. ఇది అంటే ప్యూర్ పైథనీ అని చెప్పాను, కానీ వన్ ఆఫ్ ద పైథనీ ఇన్స్పైర్డ్ పళ్ళు. పైథనీ సారీస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఈ పళ్ళు చూస్తే పైథనీ ఇన్స్పైర్డ్ పళ్ళు అని తెలుస్తుంది. సో పళ్ళులో ఏంటంటే మల్టీ కలర్ ఫ్లవర్ క్రీపర్స్ వచ్చాయి కదా. సో నేను బ్లౌజ్ కూడా ఇలాగా మల్టీ కలర్ కట్ బీట్స్తోనే నేను మ్యాచ్ చేశానండి. బ్లౌజ్ సింపుల్గా ఉంటుంది, కానీ నెక్ ప్యాటర్న్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను నేను. ఇలాగా క్రాస్ కట్ వచ్చి ఇలా స్కెలాప్ బార్డర్తో ఇలాగా కట్ వర్క్ని ఇలాగా స్కెలాప్ బార్డర్ ఇచ్చేసి ఇలాగా నేను కట్ బీడ్స్తోని ఇలాగా నెక్ అనేది మాత్రం బాగా హైలైట్ చేయించుకున్నానండి. హ్యాండ్ ఏంటంటే ఇది బ్రోకెడ్ బ్లౌజ్ రావడం వల్ల మీకు బూటీస్ అనేవి ఏంటంటే కొంచెం మల్టీ కలర్ కట్ బీడ్స్తోని హైలైట్ చేయించి హ్యాండ్కి ఇలాగా బోత్ సైడ్స్ మాట బార్డర్లో ఇలాగా టాప్లోని ఇలా ఎండింగ్లోని కూడా ఇలా స్కెలాప్ ఇప్పించానండి. ఈ శారీలో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే టాజిల్స్ అని చెప్పాలి. టాజిల్స్ కూడా నేను ఏంటంటే మగ్గం వర్క్ చేయించేసి ఇలాగా టాజిల్స్కి కూడా నేను ఇలాగా స్కెలాప్ ఇప్పించానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఈ శారీకి మాత్రం టాజిల్సే హైలైట్ అని చెప్పాలి. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే నెక్ ప్యాటర్నే. ఇందులో వర్క్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి అనుకునేటప్పుడు మనము నెక్ అనేది మాత్రం దీనికి హైలైట్ అని చెప్పాలండి. డైమండ్ షేప్ అని చెప్పలేను, కానీ ఈ నెక్ అనేది ఏంటంటే ఇలాగ హైలైట్ చేయించాను. ఇలా క్రాస్లో స్కెలాప్ ఇప్పించేసి ఇలా హైలైట్ చేయించాను అనమాట. ఈ సారీ కూడా ఏంటంటే టిష్యూ కోరా సారీ అండి. ఆల్ ఓవర్ ఏంటంటే ఇది ప్రింట్ కాదు, వీవింగ్ వస్తుంది, థ్రెడ్ వీవింగ్ సారీ అన్నమాట. మొత్తం చూడడానికి బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది థ్రెడ్ వీవింగ్ సారీ అన్నమాట. టిష్యూ కోరా ఇలాగా మునియా బోర్డర్ వచ్చిందండి, డబుల్ మునియా బోర్డర్ వచ్చి. సారీ అయితే మాత్రం నిజంగా గోల్డ్ టిష్యూ వచ్చి నైట్ టైం ఈ సారీని మేము ఎక్కడైనా ఏ ఫంక్షన్ నేను ఎన్నిసార్లు ఇది డ్రైప్ చేసుకుని వెళ్ళినప్పుడు కూడా అన్నిసార్లు కూడా మా కజిన్స్ చాలా సార్లు అడిగారు అనమాట. సారీ అయితే మాత్రం నైట్ టైం చాలా రిచ్గా అనిపించింది నైట్ టైం ఇది సారీ కట్టుకునేటప్పుడు. ఎందుకంటే ఫుల్ గోల్డ్ టిష్యూ కోర అవడం వల్ల చాలా బ్రైట్గా అనిపించింది. మనం ఈ సారీలో మాత్రం నిజంగా మనమే కొంచెం హైలైట్ అయ్యేటట్టుగా ఉంటుంది. సారీ కూడా చాలా మనల్ని డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది సారీ అయితే. నాకైతే మాత్రం ఈ బార్డర్ అండ్ ఈ పళ్ళు అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ సారీ విషయానికి వస్తే ఇది ప్రెసెంట్ రన్నింగ్ కలర్ అని చెప్పుకోవాలి. ప్రెసెంట్ అందరూ కూడా ఏ చీరలో, ఏ పట్టు చీర అవనియండి, ఫ్యాన్సీ సారీ అవనియండి, ఏది అవనియండి, అందరికి మ్యాక్సిమం లేడీస్ ఫేవరెట్ కలర్ అనుకోవాలి లావెండర్ షేడ్. ఇది నేను ప్యూర్ బెనారస్ అని చెప్పను, ఆల్రెడీ నా దగ్గర ప్యూర్ బెనారస్ కలెక్షన్ ఉందని చెప్పి కొంచెం లో బడ్జెట్ శారీయే. దానికి నేను ఎలా హైలైట్ చేయించానంటే లో బడ్జెట్ శారీని కూడా మనము కొంచెం గ్రాండియర్గా కనిపించాలి అనుకుంటే ఇప్పుడు ఇలాగా బార్డర్కి ఇలాగా మగ్గం చేయించుకుంటున్నారు. బట్ నేనైతే మాత్రం ఈ శారీ ప్రైస్ దృష్ట్యా నేను మగ్గం వర్క్ వెళ్లకుండా ఇలా లేస్ అనేది ఇచ్చుకున్నానండి. ఇలా లేస్ వర్క్ ఇలా చేయించగానే ఈ శారీ మాత్రం నిజంగా లేస్ వర్క్ చేయించిన తర్వాత అందరూ కూడా ఇది చాలా గ్రాండ్ శారీ, కొంచెం హై బడ్జెట్ శారీ అనే లుక్ అయితే నేను తెప్పించగలిగాను. ఇది పళ్ళు అండి. మొత్తం నేను 9 మీటర్స్ లేస్ అనేది మనకి మామూలుగా మీరు ఎక్కడైనా కొంచెం బయట ఎక్కడైనా కూడా షాప్స్లో 9 మీటర్స్ సారీ లేస్ అంటే మొత్తం సారీ 4 సైడ్స్ వచ్చే మనకి సారీకి మొత్తం 9 మీటర్స్ పడుతుంది లేస్ అనేది. ఇలా వేపించుకున్నాను అనమాట.
సారీ అంటే మీ కొంచెం బరువు అనిపించినా కూడా కట్టుకునేటప్పుడు మాత్రం మీరు క్యారీ చేసేటట్టుగానే ఉంటుంది. నేను బేసికల్గా కొంచెం బరువైన చీరలు అయితే నేనే ప్రిఫర్ చేయను. సో అందుకనే చెప్తున్నాను. లేస్ వేయించుకున్నప్పుడు మాత్రం మీరు అనుకుంటారు కొంచెం బరువు యాడ్ అవుతుంది దీని శారీకి అనుకుంటారు, కానీ అలా ఏమి ఉంటుందన్నమాట. బ్లౌజ్ విషయానికి వస్తే ఇది బెనారస్లోనే బాందిని ఫ్యూజన్ బ్లౌజ్ అని అనుకోవాలి. సాధారణంగా ఇప్పుడు ఫ్యూజన్ బ్లౌజెస్ అని ఫ్యూజన్ శారీస్ అని వస్తున్నాయి కదా, అంటే రెండు వీవింగ్ మిక్స్ చేస్తే ఫ్యూజన్ అని అంటారు. సో ఇదేంటంటే బెనారస్ వీవింగ్కి మనము బాందిని ఇచ్చాము కాబట్టి ఇది ఫ్యూజన్ బ్లౌజ్ కింద నేను కన్సిడర్ చేస్తాను. ఈ బ్లౌజ్ అనేది నేను ఏంటంటే సింపుల్ సారీ బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంది కాబట్టి వర్క్ నేను హెవీగా చేయించుకోలేదు. ఇలా బోట్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ పెట్టించుకొని ఇలాగా స్కెలప్ బోర్డర్ ఇచ్చుకున్నాను. బ్లౌజ్ అయితే సింపుల్ వర్కే కానీ మీకు మెటీరియల్ మాత్రం చాలా హెవీ అనిపిస్తుంది ఈ బ్లౌజ్కి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండ్ శారీ విషయానికి వస్తే ఇది మనకి వింటేజ్ కలర్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలండి. మన అమ్మమ్మల కాలంలో ఈ కలర్ కాంబినేషన్ శారీస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఇప్పుడు అందరూ వింటేజ్ అని వింటేజ్ కలెక్షన్ శారీస్ అని అంటున్నారు కదా, సో ఆ కలర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇది మంచి ఆనందం బ్లూకి రాయల్ బ్లూ బార్డర్ వచ్చిందండి. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే నార్త్లో మహారాష్ట్రలో ఉండే వాళ్ళకి ఈ చీర చూడగానే అర్థమవుతుంది. ఇది కడియల్ పైతని వాళ్ళ ఔరంగాబాద్ ప్రైడ్ అనే చెప్పాలి. వాళ్ళ స్టేట్ రిప్రజెంట్ చేసే శారీ అని చెప్పుకోవాలి మనము. మన సౌత్ వైపు మనకి కంచి పట్టు శారీస్ మనకి ఇక్కడ ఎంత ఫేమస్, అక్కడ మహారాష్ట్రలో మనం ఇక్కడ పెళ్లిళ్ళలో ఏంటంటే బ్రైడ్స్ ఎక్కువ కంచి పట్టు ప్రిఫర్ చేస్తారు కదా, అలా మహారాష్ట్రలోని వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళు ఏ అకేషన్ అయినా ఒక ట్రెడిషనల్ అకేషన్ అయినా వాళ్ళ పెళ్లిళ్ళలో అయినా ఈ కడియల్ పైతని శారీస్ అనేవి వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసే శారీస్ అయితే కడియల్ పైతని శారీస్ అండి. వాళ్ళకి అక్కడ మనకి ఇక్కడ ఉగాది ఎలాగో అక్కడ వాళ్ళు గుడి పడవా అని చేస్తారన్నమాట. మన ఇక్కడ తెలుగు న్యూ ఇయర్ ఎలాగో అక్కడ మహారాష్ట్రలోని వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోకల్ న్యూ ఇయర్ కింద వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఈ శారీని వాళ్ళు కట్టుకుంటారండి. ఇది వాళ్ళ అంటే పైతని ఆరిజిన్ ఏంటంటే ఏవ్లా అనే ఒక డిస్ట్రిక్ట్లోని అది పుట్టింది. ఇది ఔరంగాబాద్లోని ఈ శారీ చాలా స్పెషల్ అన్నమాట, కడియల్ పైతని అని. దీనికి నేను శారీలోని బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్నానండి. ఇవేంటంటే ఇది పానీ వర్క్ అంటారు ఈ వర్క్ని. మీరు ఇదంతా షుగర్ బీట్స్ని ఇలాగా క్రిస్ క్రాస్గా వర్క్ చేయించి, ఇవి రియల్ మిర్రర్స్ అండి. ఇవి మనకి ఫాయిల్ మిర్రర్స్ కాదు. ఇవి నేను మ్యాక్సిమం ఫాయిల్ మిర్రర్స్ అంటే కొంచెం వెయిట్ ఉన్నా కూడా మనకి ఫాయిల్ మిర్రర్స్ పెట్టించేటప్పుడు అంత మంచి లుక్ రాదు. అందుకని నేను యాక్చువల్గా ఇలాగ రియల్ మిర్రర్స్ని నేను ప్రిఫర్ చేస్తాను. వెయిట్ ఉన్నా కూడా మనకి బ్లౌజ్ అనేది పాడవకుండా కొంచెం లాంగ్ లాస్టింగ్గా మనకి వర్క్ ఉన్నది ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా రియల్ మిర్రర్స్ మాత్రమే పెట్టించుకోండి. ఇది నా ఒపీనియన్. మీరు ఎలా అనుకుంటే మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే అలా చేయించుకోవచ్చు. పర్సనల్గా నా సజెషన్ అయితే మాత్రం రియల్ మిర్రర్స్ పెట్టించుకుంటే బాగుంటుందని. దీనికి కూడా నేను ఏంటంటే సింపుల్ హ్యాండ్ అయితే సింపుల్గానే ఉంటుంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న సారీ కాబట్టి అప్పట్లో ఈ వర్క్ అనేది కొంచెం రన్నింగ్లో ఉండేది చెప్పి ఇలా చేయించుకున్నాను. మొత్తం షుగర్ బీట్స్ని ఇలా లీఫ్ అండ్ స్టెమ్ అలా ఆ కాంబినేషన్లో చేయించుకున్నానండి. ఇది ఎలా ఉన్నాయో చెప్పండి. నా బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీని మీకు నచ్చితే ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఇంకేం లేదండి, కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు ఏది కమెంట్ పెట్టుకున్నా అది మేము ఒక బ్లెస్సింగ్లా తీసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహారాణులు.